మధ్యాహ్నం 1 గంటలకు ఎగ్జాక్ట్గా తిని కొద్దిసేపు రిలాక్స్ అవుతున్నటువంటి టైంలోనే ఈ అంజయ్ నగర్ కాలనీలో 7 అంతస్తుల భవనం కూలి పక్క భవనం పైన పడడంతో ఈ ప్రమాదం జరిగింది. మనం నిలబడ్డటువంటి ప్లేస్ భవనం కూలినటువంటి ప్రాంతం కాదు, ఆ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ పై పడడంతో ఫస్ట్ ఫ్లోర్లో కూలిపోయినటువంటి ఒక ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రిని, ఆ శిథిలాలను చూస్తూ ఉన్నాం. ఇంట్లో బెడ్ పగిలిపోయి ఉండడము, ఆ గోడ బ్రేక్ అయ్యి వచ్చి మొత్తం గోడ పగిలిపోయి ఉండడము, ఏసీ ఇండోర్ కనిపిస్తూ ఉంది, అవుట్డోర్ అయితే ఇంకా అసలు ఎక్కడుందో కూడా కనిపించలేనటువంటి పరిస్థితి, బెడ్లన్నీ విరిగిపోయి ఉండడము, బాత్రూంలో సైతం లోపలికి వెళ్ళి పడిపోయి ఉండడం. సో ఈ రెసిడెంట్స్ మనతో ఉన్నారు. ఏ సమయంలో జరిగింది, ఎలా వీళ్ళు ఒక్కసారిగా ప్యానిక్ గురయ్యారు అనేది ఒకసారి మాట్లాడిద్దాం. సార్, ఎన్ని గంటలకు జరిగింది? అప్పుడు ఎవరు? ఇది 1 o'clock జరిగిందండి. 1 o'clock మేము జస్ట్ బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్ళి హాల్లో ఉన్నాం, లంచ్ టైం కదా. సో నేను, మదరు, మా వైఫ్, ఆ దోబి ఎవరు వస్తే మాట్లాడుతున్నాం. సో ఆమె షీ ఈజ్ ప్రెగ్నెంట్ యాక్చువల్గా. లక్కీగా ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు జరిగింది, సౌండ్స్ వచ్చినాయి బెడ్రూమ్లో బయట నుంచి. సో మేము వెంటనే వాళ్ళని తీసుకుని కిందకి తీసుకెళ్ళాం. అంటే ఇది బెడ్రూమ్లో జరిగిందని మాకు తెలియదు ఆ టైంకి. సౌండ్స్ వచ్చినాయి, ఏదో భూకంపంలాగా ఫీల్ అయ్యారు, ఎర్త్క్వేక్ అన్నట్టు. తర్వాత ఏదో వెనక నుంచి పడింది, ఆ సౌండ్స్ అర్థమైంది. కిందకి వెళ్ళి చూస్తే మొత్తం అవతల బిల్డింగ్ పడిపోయింది. మా లోపల పడ్డది నేను చూసుకోలేదు, ఎందుకంటే బెడ్రూమ్ లాక్ చేసి ఉంది. నేను కిందకి వెళ్ళిపోయాను ముందు ప్యానిక్గా. వెళ్ళి తర్వాత ఇదంతా ఇటు పడి ఉంది కదా చూద్దామని పైకి వచ్చి మేము చూసేప్పుడు ఒక 1/2 hour అయ్యాక చూసాను. చూసే టైంకి ఇది మొత్తం మా ఇంట్లో పడి ఉంది. మా ఇంట్లోనే కాదు, పైన 5 floors ఇలా పరిస్థితి. ఈ శిథిలాల కింద చిక్కుకున్నకి ఇంజరీ అయింది. నేను హాస్పిటల్ తీసుకెళ్ళి కిమ్స్లో జాయిన్ చేస్తాను, రమణారెడ్డి. మిగతా అందరు లక్కీగా ఎవరికి ఏం కావాలి. మీరు బెడ్రూమ్లో ఉంటే మాత్రం ఈరోజు తీవ్రమైన నష్టం. అంతే కదా, మనం ఊహించలేం కదా. బెడ్ సైడ్ పరిస్థితి అలాగా ఉన్నప్పుడు బెడ్ మీద మనం ఉంటే మనం ఇంకేం చేయలేము. కిటికీలు మన ఇంట్లో రీసెంట్గా ఇదంతా చేయించున్నాం, సో అంతా డ్యామేజ్ అయింది. మరి గోడ వైపు అదే ఈ విండోస్, 2 windows ఉంటాయి. అటొక విండో ఉంది, అది కనపడట్లేదు మీకు. అటొక విండో, ఇటొక విండో, మధ్యలో బెడ్ ఉంటుంది. సో ఏసీలు ఉంటాయి, బెడ్స్ ఉంటాయి. సో ఇదంతా ఫర్నిచర్ కూడా అక్కడే తోసుకొచ్చింది అన్నమాట మొత్తం. ఇదంతా గోడకున్న ఫర్నిచర్ తోసుకొచ్చేసింది. నాకు మొన్న చేయించాం రీసెంట్గా. చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఉండేది లేదు. 2-3 days అవుట్ సైడ్ ఉండమన్నారు, ఎందుకంటే దే ఆర్ రిమూవింగ్ ది డెబ్రీస్ ఎవ్రీథింగ్. సో ఇక రంగనాథ్ సార్ వాళ్ళు, హైదరాబాద్ వచ్చి చెప్పింది ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడైనా అనాథరైజ్డ్ అన్నీ తీయించడానికి ట్రై చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు వచ్చి అంటే ఘటన జరిగిన తర్వాత అనాథరైజ్ అంటున్నారు, కానీ దీన్ని ముందే గుర్తించి ఒకవేళ కన్స్ట్రక్షన్ ఆపినట్టు. అవునవును, అదే ముందు జరుగుంటే బాగుండేది. ఇట్ విల్ బి యూస్ఫుల్. ఎవరైనా ఫ్యూచర్లో అయినా జరగకుండా ఉండాలంటే ఏదో ఒకటి జరగాలి కదా. మిగతా బిల్డింగ్స్ కూడా తీసేస్తే అట్లీస్ట్ మా పక్కన ఉన్న అపార్ట్మెంట్స్కి సరిపోతుందని చూస్తున్నాం. అది దట్స్ అ గుడ్ థింగ్. వీఆర్ ఎక్స్పెక్టింగ్. అదే అట్లీస్ట్ మాకు జరిగిన నష్టం ఉంది, అసెస్మెంట్ అయ్యాక చూడాలి. అంటే అట్లీస్ట్ స్ట్రక్చరల్ డ్యామేజ్ అయ్యి ఉంటే కొంత కాంపన్సేషన్ అరేంజ్ చేయగలిగితే బెటర్. మాకు ఇంట్లో అంటే పర్లేదులేండి, వీఆర్ ఆల్ గుడ్ ఎనఫ్. కాకపోతే స్ట్రక్చరల్ డ్యామేజ్ అయ్యి ఉంటే ఒకసారి అసెస్ చేసి దానికి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఉంటే బిల్డింగ్ మొత్తం ఇంపాక్ట్ అవుతుంది కదా. మీ బిల్డింగ్ పక్కన ఈ చుట్టుపక్కల మొత్తం 7-8 బిల్డింగ్స్ కూడా అన్ని సేమ్ ఈ రకంగానే. అవును, అన్ని అలాగే ఉన్నాయి. అదే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అట్లీస్ట్ వాళ్ళందరినీ తీయించగలిగితే మిగతా మా అపార్ట్మెంట్స్ అందరికి సేఫ్ ఉంటుంది. వాళ్ళకి ఏం జరిగినా వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, కానీ పక్కన అపార్ట్మెంట్ గ్యారంటీగా డ్యామేజ్ అవుద్ది. దే ఆర్ అడ్జసెంట్ టు ఆల్ బిగ్గర్ అపార్ట్మెంట్స్ కదా. సో వాళ్ళ మధ్యలో ఫైనాన్షియల్గా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఆ రూమ్స్ చిన్న అందులో ఉన్నవాళ్ళు కూడా ఇబ్బంది. అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ ఉండేది ఎందుకు. చిన్న రూమ్స్ 8x8 రూమ్స్ తయారు చేస్తున్నారు, ఫ్లోర్ బై ఫ్లోర్ కట్టేస్తున్నారు. 7 floors అంటే యూ కెన్ ఇమాజిన్. 30 yardsలో 7 floors అంటే 50 yards అంటే అది ఆక్యుపైడ్. అదే రోడ్డు దాకా వచ్చేసి 50 చేసుకుంటున్నాయి, దానిలో కట్టారు. అక్కడ రోడ్డు ఉంది, మొత్తం మూసేశారు. ఎందుకు మీకు తెలియదు. ఈ 2 బిల్డింగ్ల మధ్యలో రోడ్డు ఉంది యాక్చువల్గా. ఈ 2 బిల్డింగ్ల మధ్యలో అంజనగర్లో కూడా రోడ్డు ఉంది. ఇది మేము చూసేటప్పుడు అది బిల్డింగ్స్ 2 కవర్ చేసేసి రోడ్డు కనబట్ల, ఇటు నాలాలు కనబట్ల. అందులో ఉన్న వాళ్ళకి కూడా డేంజర్ కదా. ఆ బిల్డింగ్కి ఎట్టి పరిస్థితులు ఉండే అవకాశం లేదు అసలు. ఫస్ట్ పర్మిషన్ ఉంటామంటే చాలా డ్యామేజ్ అయ్యింది. అసలు అవ్వదు, ఛాన్స్ లేదు. 30 yardsలో అయ్యేదే కాదు. అట్లీస్ట్ గుడ్ థింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకంటే ఓకే, మనం ఒకసారి పరిస్థితిని చూద్దాము. ఇది బెడ్రూమ్ లోపల ఉన్న సిచ్యువేషన్. రెసిడెంట్ కూడా ప్రమాదశాత్తు బయటపడ్డాం కాబట్టి ఈరోజు ఇట్లా నడుస్తుంది, కన్స్ట్రక్షన్ నడుస్తుంది. చాలా డేంజరస్గా కొద్ది ఏరియాలో మరి ఇన్ని ఫ్లోర్స్ లేపుతున్నారు, అది ఎంతవరకు సేఫ్టీ అని చెప్పేసి మేము కంప్లైంట్ చేసాం. దాని తర్వాత మళ్ళీ అంతా కామ్గా ఉన్నది, వాళ్ళ పని వాళ్ళు నడుపుకున్నారు, కంటిన్యూ అయింది కన్స్ట్రక్షన్. ఎవరు రాలేదు. ఒకవేళ
వచ్చి యాక్షన్ తీసుకొని ఆపి ఉంటే ఈ డ్యామేజ్ ఉండేది కాదు. మీ బిల్డింగ్స్ ఎంత వైపు డ్యామేజ్ అయింది? మాది ఇప్పుడు దీంట్లో 1 to 5 వచ్చి పడ్డాయి. బెడ్రూము, కిచెన్ ఈ రెండు కూడా వరుసగా 5 ఫ్లాట్స్, 5th, 4th, 3rd, 2nd 1 ఇట్లా 5 వెర్టికల్గా డ్యామేజ్ అయింది. అంటే మాస్టర్ బెడ్రూము, కిచెన్ అవి అటు సైడ్ ఉంటాయి కదా, ఆ సైడ్ వరకు దెబ్బతిన్నాయి. ఇటు హాలు, ఇంకొక బెడ్రూము వరకు సేఫ్గా ఉంది. అయితే అది ఎంతవరకు సేఫ్ అనేది తెలియదు మనకు. బీమ్ కూడా కొలాప్స్ అయిపోయి కిచెన్లో ఫ్రిడ్జ్లు అవన్నీ కూడా పాడైపోయాయి. ఇప్పుడు బిల్డింగ్ పక్కన ఒక నాలా ఉన్నది నాలా, అది లేదు ఇప్పుడు మొత్తం పూర్తి. చెప్పుకోవడానికి నాలా అంతే. ఇప్పుడు ఈ నాలా ఎఫెక్ట్ తోటి పడిపోయి ఉండొచ్చు. ఇది నాలా ఎఫెక్ట్ చెప్పలేము మరి, అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చెప్పాలి. వాళ్ళు ఇప్పుడు ఆ బిల్డర్స్ కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు వాళ్ళేం పెద్ద బ్రాండెడ్ వాళ్ళు ఏం కాదు కదా. వాళ్ళు ఏదో కాస్ట్ కంట్రోల్ చేసుకుంటూ ఎట్లయినా క్వాలిటీ రాజీ పడతారు కదా వాళ్ళు. ఎట్లా దానివల్ల అవి ఉంటుంది. అది ఒకవేళ ఈ బిల్డింగ్ పైన పడి ఉంటే మీరేమైనా నష్టపోయి ఉంటే అయితే ఇప్పుడు ఆల్రెడీ నష్టపోయినట్లే, ఇంకా నష్టపోవడం కాదు. ప్రాణ నష్టం జరిగి ఉంటే ఇంకా చాలా సాడ్ ఈవెంట్ అది. అది అదృష్టవశాత్తు ఇప్పుడు ఈ లైన్లో 5th ఫ్లోర్లో ఉన్నవాళ్ళు పాపం, ఆ చిన్న పిల్లవాడును ఆ లేడీ ఆ టైంకి మాస్టర్ బెడ్రూమ్లో లేరు. ఇటు పక్క బెడ్రూమ్లోను తర్వాత హాల్లో ఉన్నారు. వాళ్ళు మాస్టర్ బెడ్రూమ్లో ఉంటే డిజాస్టరే. నేను యాక్చువల్లీ ఇవాళ మేము పనిలో ఉన్నాము. ఆల్మోస్ట్ లంచ్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఎర్త్క్వేక్ అయినట్టు మూవ్ అయింది. ఎర్త్క్వేక్ ఏమో అనుకున్నాం, లేదు సౌండ్ వస్తుందని చెప్పి హాల్ నుంచి బాల్కనీకి పరిగెట్టి వచ్చేటప్పటికి మొత్తం ఇక్కడ పడిపోయినట్టుగా అనిపిస్తుంది. సో కిందకు వచ్చాను నేను వెంటనే. నేను బి బ్లాక్లో ఉంటా, 2nd ఫ్లోర్. సో అక్కడి నుంచి చాలా పెద్ద శబ్దం వచ్చింది. కిందకు వచ్చేటప్పటికి ఇదంతా డస్ట్ క్లౌడ్ ఉండే. ఏమైంది అనేటప్పటికి రియలైజ్ అయ్యేటప్పటికి అదంతా పడిపోయింది. కింద ఎవరైనా పిల్లలు ఉన్నారో ఆ టైంలో అనేది ఎంక్వైరీ చేసాం. ఎవరు లేరు. ఎవరైతే రెగ్యులర్గా ఆడుకునే పిల్లలు ఉన్నారో దేవర్ ఆల్ సేఫ్ అనే విషయం తెలిసింది. అందరూ బై ద టైం కనుక్కునేటప్పటికి వచ్చేసారు. అందరూ బిలో 10 years పిల్లలే ఉంటారు ఇక్కడ ఆడుకునేది. లంచ్ టైం కాబట్టి ఎవరు లేరు లక్కీగా. సో ఆల్రెడీ ఒకసారి డ్యామేజ్ అయిందంట. కాంపౌండ్ వాల్ ఒకసారి పడిపోయింది లాస్ట్ ఇయర్. కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. అది అంత పైకి లేపుతారని కూడా మేము అనుకోలేదు. అక్కడ అంత స్కోప్ కూడా లేదు, చిన్నది చాలా ప్లేస్ అయింది. ఈలోగా 4th ఫ్లోర్ నుంచి అరుపులు వినిపించినాయి, ఎమర్జెన్సీగా రండి ఎవరైనా అని. సి బ్లాక్ నుంచి, మా బ్లాక్ నుంచి ఎవరైనా రండి అని ఒక 2 మహిళలు అరుస్తూ ఉండే. సో పైకి పరిగెట్టి చూసేప్పటికీ ఒక ఆయన మీద మొత్తం ఆ కన్స్ట్రక్షన్ డెబ్రీ అంతా పడిపోయింది. ఈ వాజ్ ఆల్మోస్ట్ నావెల్ టు చెస్ట్ మధ్యలో వరకు ఆయన మీద అంతా పడిపోయింది. సో ఇక్కడ వీళ్ళందరూ పైకి అది లేపి ఆ పడిపోయిన వాల్ ఏదైతే ఉందో దాన్ని హెల్ప్ చేసి లేపి కింద నుంచి ఆయన ఇరుక్కుని ఉన్నాడు. వాళ్ళ వైఫ్ హెల్ప్ కోసం పిలుస్తున్నారు. సో వెళ్ళి అందరూ సైన్ చేసి ఆయనను తీసుకొచ్చి బయటకు వచ్చి కూర్చోబెట్టి ఫేస్ మీద అంతా చాలా డస్ట్ పడిపోయింది. అది క్లియర్ అయ్యేలోపు అంబులెన్స్ లక్కీగా కనెక్ట్ అయింది. ఏంబీ దగ్గరలోనే ఉన్నాము అని అంటే వాళ్ళని డైరెక్ట్ చేశాను. వాళ్ళు అంబులెన్స్లో ఇక్కడికి తీసుకొని వచ్చేసారు. వైటల్స్ అవి చెక్ చేసి ఆయన కొంచెం రెస్పాండ్ అవుతున్నారు, ఇర్రెస్పాన్సివ్ స్టేట్లో అయితే లేరు అని కన్ఫర్మ్ అయ్యాక ఆయనను ప్రిఫర్డ్ హాస్పిటల్ అడిగితే వాళ్ళ వైఫ్ చెప్పారు మేము రెగ్యులర్గా వెళ్తాం. పిల్లలు ఆడుకునే ప్లేస్ అక్కడ ఫుట్బాల్ గ్రౌండ్, ఒకవైపు ఫుట్బాల్ నెట్ ఉంటుంది, ఇంకోవైపు క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది. చాలా ప్రమాదం అండి. ఇంచుమించు 10-15 పిల్లలు, అందరూ 10 ఏళ్ల లోపు పిల్లలే. వాళ్ళందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇదంతా రెగ్యులర్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేసేది కాదు కదా. అందరూ ఆడుకునే ప్లేసే ఇది. మా పిల్లలు సైకిల్ దొక్కుతుంటారు, లోపలికి వెళ్తారు, కింద మీద పిల్లలు ఎలా అయినా ఆడుకుంటారు. వీ థాట్ ఇట్ వుడ్ బి సేఫ్ స్పేస్. లోపలికి సెక్యూరిటీ బయట ఉన్నారు, లోపలికి ఎవరు రారు. సో లోపల ఆడుకునే ఉంటారు. ఈవినింగ్ అయితే మాత్రం చాలా ఇబ్బంది అయ్యేది. పిల్లలు అసలు వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్ దట్. ఇప్పుడు మీ పక్కనే జరుగుతున్న కన్స్ట్రక్షన్ కదా, మీకు ఏం కంప్లైంట్ రేజ్ చేసి ఆఫీసర్స్కి ఇవ్వలేదా? మా పక్కన ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని. అది సొసైటీలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడాల్సిన విషయం ఇది. నేను ఐఎమ్ ఏ రెసిడెంట్ హియర్, నేను టెనెంట్ని ఇక్కడ. సో మోస్ట్ ఆఫ్ ద మీటింగ్స్లో నేను వెళ్ళను. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్రెడీ జరిగింది. ఎందుకంటే వాళ్ళ వల్ల ఆల్రెడీ మాకు డ్యామేజ్ ఒకటి అయ్యింది. సో వాల్ కూలిపోయింది. అప్పుడే వీళ్ళందరూ రేస్ చేసామని అని అన్నారు. సో తర్వాత డీటెయిల్స్ మరి నాకు తెలియదు. ఇప్పుడు అధికారుల కేర్లెస్ తోటి ఈ ప్రమాదం జరిగింది అనుకుంటున్నారా మీరు రెసిడెంట్?
అంటే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఒకవేళ యాక్షన్ తీసుకుంటే ఈ రోజు ఇంత పెద్ద ప్రమాదం జరగకపోయి ఉండేది. పర్మిషన్స్ అవి మరి వాళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు అనేది ఇట్ ఈస్ లైక్ కొంచెం చూడాల్సిన విషయం. అక్కడ ఎంత ప్లేస్ ఉంది, ఎంత జరుగుతుంది అనేది మున్సిపాలిటీ వాళ్ళు ఒకసారి గమనించి ఉంటే ఇట్లా అయ్యేది కాదనేది అభిప్రాయం.